నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఈ రోజు సుఖీబావులో కిడ్నీ జబ్బుతో గుండెకు ఎసరు, ముందస్తు మధుమేహాన్ని కట్టడి చేయాల్సిందే, కీటో లో కార్బ్ డైట్ తో షుగర్ తగ్గుతుందా, ఇంకా హెల్త్ టిప్. కిడ్నీ జబ్బు అంటే కేవలం మూత్రపిండాలకే సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటారు మనలో చాలా మంది. కానీ నిజానికి కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటే గుండె ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. కిడ్నీలో మన ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేయడమే కాదు, బీపీ నియంత్రణ, ద్రవాల సమతుల్యత, రక్తనాళాల ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కిడ్నీ జబ్బు బాధితుల్లో హై బీపీ, గుండె పనితీరు తగ్గడం, గుండెపోటు ముప్పు పెరగడం వంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీ జబ్బు అనేది గుండెకు ఎలా ఎసరు పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో కిడ్నీ ఎందుకంటే మన దగ్గర మధుమేహం, హై బీపీ అనే జీవనశైలి ఈ సమస్యల్ని గుర్తించడంలో ఆలస్యం అవుతుండడం వల్ల ఈలోపే కిడ్నీలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా ఈ సమస్యలకు లక్షణాలేవీ కనిపించవు, కాబట్టి మందులు వాడి పెద్దగా తేడా కనిపించదు. దాంతో జబ్బులు మళ్లీ మొదటికే వస్తాయి. ఈలోపు కిడ్నీలు దెబ్బతింటాయి. 5వ దశ వచ్చే వరకు, అంటే కిడ్నీ పనితీరు 15% కంటే తక్కువగా పనిచేసే స్థితికి వచ్చే వరకు కిడ్నీలో వ్యాధి ఉన్నదనే లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత కాళ్లవాపు, ఆయాసం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి చివరి దశలో ఉన్నప్పుడు దాన్ని మళ్లీ నార్మల్ చేయలేం. ఈ కిడ్నీ జబ్బు బాధితుల్లో ప్రమాదకర సమస్య ఏమిటంటే వీరికి గుండె డాక్టర్లు. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది గుండె జబ్బుల ద్వారా మాత్రమే చనిపోతూ ఉంటారు. అయితే కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు కలిసికట్టుగా ఉంటాయి మనిషి శరీరంలో. గమ్మత్తు ఏమిటంటే రెండు పాడవడానికి కూడా ఒకే రకమైన కారణాలు అధికంగా ఉంటాయి. చాలా మందిలో అవే కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోవడం అనేది చూద్దాం. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోతే అది గుండెని ఏ విధంగా బలహీనపరుస్తుందో కిడ్నీని కూడా ఆ విధంగానే పాడు చేస్తూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ అనుకోండి, డయాబెటీస్ ఏ విధంగా గుండె కండను బలహీనపరుస్తుందో కిడ్నీ లోపల ఫిల్టర్లను కూడా అదే విధంగానే దెబ్బతీసి పాడు చేస్తూ ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ప్రపంచం మొత్తంలో కిడ్నీలు పాడవడానికి, గుండె పాడడానికి అత్యంత ప్రధానమైన కారణాలు. ఈ రెండు కూడా రక్తనాళాల యొక్క పరిమాణాన్ని, రక్తనాళాల యొక్క రక్తం ఏ విధంగా ప్రవహిస్తుందో అటువంటి పద్ధతిని నిర్దేశించగలిగే ఎండోథీలియం అనే ఒక చిన్నటి సన్నటి పొర రక్తనాళ లోపల పరచబడినట్టుగా ఉంటుంది. ఈ పరచబడినటువంటి ఎండోథీలియం అనే పొరని పాడు చేయడం అనేది రెండు జబ్బులు అధికంగా చేస్తూ ఉంటాయి. కాబట్టి రక్తనాళాలన్నీ కూడా ఒక్కొక్క అవయవానికి అనుసంధానంగా ఉండేవాళ్ళే సన్నటి ద్వారాలు, మార్గాలు. అనగా గుండె నుంచి రక్తనాళాలన్నీ బయటకు వచ్చేసి కిడ్నీ లోపలికి వెళ్ళి అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి ఫిల్టర్లు కావడానికి ఈ రక్తనాళాలు రకరకాలుగా భిన్నంగా విడిపోతూ ఉంటాయి. చాలా సూక్ష్మమైనటువంటి చిన్నటి రక్తనాళాలుగా మారిపోతూ ఉంటాయి. అనగా గుండెలోంచి వచ్చే అత్యంత పెద్ద రక్తనాళం ఏదైతే ఉండి అత్యంత చిన్నదైనటువంటి రక్తనాళంగా విభజించబడుతుందో ఆ ప్రదేశానికి ఒక చిన్న గుడ్డ గప్పితే అదొక చిన్న కిడ్నీ లాగా తయారవుతుంది. అనగా ఆ గుండెకి ఎక్స్టెన్షనే ఈ కిడ్నీ కూడా అన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి గుండె, కిడ్నీ పాడవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఒకేలాగా ఉంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా గుండె రక్తనాళాలు పాడవుతాయి. అనగా రక్తనాళాలు ఎక్కడి నుంచి తయారవ్వాలి? గుండెలోంచే వస్తూ ఉంటాయి. ఆ రక్తనాళాలు ఏ విధంగా చెట్టు చివరి దాకా వెళ్తాయి? అవి కిడ్నీలోనే వెళ్తాయి. అనగా కిడ్నీ రక్తనాళాలను పాడు చేసే ప్రతి జబ్బు కూడా కిడ్నీలని, గుండెని హాని చేస్తూ ఉంటుంది. అయితే కిడ్నీలు పాడైన వాళ్ళకి ప్రత్యేకంగా గుండె జబ్బులతో ఎందుకు ఎక్కువగా పాడవుతారంటే దాదాపుగా అవే జబ్బులు కిడ్నీలను కూడా, గుండెలను కూడా పాడు చేసేవి కనపడుతూ ఉంటాయి. అవే కారణాలు కూడా, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా. స్థూలకాయం కావచ్చు, సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, విచ్చలవిడిగా తీసుకున్న మందులు కావచ్చు, ఇవన్నీ కూడా రక్తనాళాల్లో ఉండే పొరలని పాడు చేస్తూ ఉంటాయి. అలాగే కిడ్నీ పాడైన తర్వాత కొన్ని ప్రత్యేక పదార్థాలు మనకి శరీరంలో తయారవుతూ ఉంటాయి. వాటిని మనం రకరకాల విష పదార్థాలుగా మనం భావించవచ్చు. అందులో ప్రధానమైనటువంటి హోమోసిస్టిన్ కావచ్చు. హోమోసిస్టిన్ లాంటి పదార్థాలు రక్తంలో రక్తం గడ్డగట్టే గుణాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే ఈ విష పదార్థాలు రక్తంలో ప్రవహిస్తున్నంతసేపు ఆక్సిజన్ స్పీసీస్ లాగా ఫ్రీ రాడికల్స్ని అంటూ ఆక్సిజన్ యొక్క గుణాన్ని, స్వభావాన్ని మార్చేస్తూ ఉంటాయి. కానీ ఆక్సిజన్ అనేది మనకి ప్రాణవాయువు, అది మనకి అత్యంత ప్రధానమైనటువంటిది. కానీ కాసింత ఆకారంలో తేడా వచ్చినా కూడా అది మన ప్రాణాన్ని హరించే వాయువులాగా తయారవుతుంది శరీరంలో. కిడ్నీ పాడైనప్పుడు ఇటువంటి పదార్థాలు చాలా పెద్ద మొత్తంలో మన శరీరంలో తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తనాళాలను పాడు చేసేసి తద్వారా గుండె జబ్బులకి, కిడ్నీ జబ్బులకి కారణమవుతూ కిడ్నీని మరింత పాడయ్యే విధంగా చేస్తూ ఉంటాయి. అలాగే డయాలసిస్లో ఉన్నటువంటి పేషెంట్స్ చాలామంది కిడ్నీ జబ్బులతోనే చనిపోతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే అధిక మొత్తంలో వీరికి బీపీ కంట్రోల్ లేకపోవడం అనేది బాగా కనపడుతూ ఉంటుంది. ఈ మందులన్నీ దాదాపుగా డయాలసిస్లో కొట్టుకుపోతూ ఉంటాయి. సో కాబట్టి బీపీ చాలా అధిక మొత్తంలో ఉండి కంట్రోల్ కాకుండా ఉండడం ద్వారా గుండె యొక్క కండని బలహీనపరుస్తూ ఉంటుంది. అంటే రక్తనాళాల్లో ప్రెషర్ బాగా ఉన్నప్పుడు అంత ప్రెషర్గా ఉన్నటువంటి రక్తనాళాల లోపలికి ఈ గుండె అనే కండ
చాలా బలంగా పంపు కొట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది గట్టిగా బలంగా ఉన్నప్పుడు దీన్ని పంపు కొట్టడం అనేది గుండెకి చాలా కష్టసాధ్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఒక విధంగా దాన్ని పంపు కొట్టడం కోసం గుండె చాలా బలంగా, చాలా గట్టిగా, దృఢంగా తయారవుతూ ఉంటుంది తాత్కాలికంగా. కొన్ని రోజులు అలా కనపడిన తర్వాత ఇక సాధ్యం కాదు, ఇంత పెద్ద మొత్తంలో ఉన్న బ్లడ్ ప్రెషర్ బాగా అధికంగా, చాలా దృఢంగా, బలంగా ఉన్న రక్తనాళంలోకి రక్తాన్ని పంపు చేయడం సాధ్యం కాదు అని అనుకున్న క్షణంలో అది ఒక్కసారిగా బలహీనమైపోతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. దాన్ని ఎల్వి డిస్ఫంక్షన్ అంటూ ఉంటాం మనం. సో నెమ్మదిగా బలంగా, దృఢంగా అయినటువంటి కండ బలహీనమైపోవడం మొదలవుతూ ఉంటుంది. మొదట్లో దాన్ని కాన్సెంట్రిక్ ఎల్విహెచ్, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే గుండె యొక్క ఎడమ భాగంలో ఉండే గుండె కండ బలపడి చాలా మొద్దుబారిన తర్వాత కాలక్రమేణా అది మెత్తబడి చిన్నగా అయిపోతుంది. అప్పుడు పంపు పూర్తిగా పాడైపోతూ ఉంటుంది. దీనివల్ల చాలామంది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటూ గుండె యొక్క ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయిందని చెప్పి అక్కడ చాలామంది కష్టపడిపోయి మరణానికి దారితీస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బుతో బాధపడే వారిలో శరీరంలో వ్యర్థాల వడపోత ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారవుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే విష వ్యర్థాలు అదనపు పోతాయి. అదనంగా చేరిన ఈ నీరు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆయాసం వస్తుంది. అంతేకాకుండా కాళ్లవాపు, ముఖం వాపు కనిపిస్తాయి. పొట్టలో నీరు చేరడంతో పాటు బీపీ పెరిగి అదుపు తప్పుతుంది. ఆకలి ఉండదు. పొద్దున్నే వాంతులు, వికారం ఉంటాయి. కిడ్నీలు దెబ్బతినడం వల్ల విటమిన్ డి లోపంతో పాటే ఎముకల సాంద్రత తగ్గి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, ఎరిథ్రోపాయిటిన్ లోపం వల్ల రక్తహీనత, తద్వారా నీరసంగా ఉంటారు. శక్తి ఉండదు. సమస్యలు వస్తాయి. సమస్య 3 లేదా 4 దశల్లో ఉన్నప్పుడు హఠాత్తుగా. అందుకే కిడ్నీ జబ్బు బాధితుల్లో 10 ఏళ్ల ఆయుర్దాయం తగ్గే అవకాశం లేకపోలేదని డాక్టర్లు చెబుతారు. కిడ్నీలో సమస్య ఉందంటే చేయించుకోవాలి. ఎందుకంటే కిడ్నీ పేషెంట్లలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ 10 పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ బాగా పెట్టుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు ఎల్లవేళలా బీపీ కంట్రోల్ బాగా పెట్టుకోవాలి. నిజానికి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో అత్యధికంగా ఎవరికైనా హాని జరుగుతోంది, నష్టం జరుగుతోంది, ప్రాణాపాయ పరిస్థితికి వస్తుంది అంటే తప్పనిసరిగా అధిక రక్తపోటు మాత్రమే ప్రధాన కారణం. అనగా చాలామంది గుర్తించింది ఏమిటంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి 5-10 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో మందులు తీసుకుంటుంటారు, కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ ఇంట్లోనే బీపీ మిషన్ పెట్టుకొని బీపీ చూసుకుందాం అనుకునే తెలిసిన వాళ్ళు ఉండరు చాలామంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బీపీ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు డిజిటల్ బీపీ మిషన్స్ ఏదైతే మనకి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయో అటువంటి వాడిని ఇంట్లో పెట్టుకోవాలి. సో కాబట్టి బీపీ కంట్రోల్ పెట్టుకోవడం అనే ఒకే ఒక్క మంచి విషయం ద్వారా మీరు గుండెని, కిడ్నీల రెండింటి కూడా చాలా జాగ్రత్తగా పెట్టగలుగుతారు. ముఖ్యంగా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడే కిడ్నీ పాడవుతూ ఉన్నప్పుడు కూడా చాలామందికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కారణం మళ్ళీ బీపీని కంట్రోల్ పెట్టుకోకపోవడము, లేదా ఏర్పడిన విష పదార్థాలను తీసేయడానికి మంచి మందులు సరిగ్గా వాడకపోవడము. మనము కిడ్నీ కొంచెంగా పాడైన వాళ్ళకి వెంటనే డయాలసిస్ అంటూ చేయము. కిడ్నీ చాలా పెద్ద మొత్తంలో పాడై 100% పాడైన తర్వాత కొన్ని లక్షణాలు కనపడుతున్నప్పుడు అప్పుడు మనం డయాలసిస్ అని చెప్తూ ఉంటాం. అంటే ఈ దశలో వాళ్ళకు ఉండడానికి సుమారు 10, 12, 15, 18 సంవత్సరాల దాకా కూడా పట్టవచ్చు. అంటే ఇన్నేళ్లుగా వాళ్ళు పదార్థాలను రక్తంలో పెట్టుకుంటూ విష పదార్థాలని, మల్ల పదార్థాలని ఎటువంటి హాని జరగకుండా ఉండడం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది? అది కేవలం మందుల వల్ల సాధ్యమవుతుంది. మంచి మందుల ద్వారా వాడుకోవడం ద్వారా ఈ పదార్థాల యొక్క చెడు ప్రభావం మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా గుండె కానీ, మెదడు కానీ, రక్తనాళాలు, ఎముకలు, కండరాలు, చర్మము, లివర్ ఇటువంటి అవయవాల మీద ఎటువంటి హాని జరగకుండా ఉండడం కోసం మనం ప్రత్యేక మందులు వాడుతూ ఉంటాం. ఇకపై ఈ మందులు వాడినా లాభం లేదు, ఇకపై కిడ్నీ ప్రత్యామ్నాయం ఏదో కోరుకుంటోంది శరీరం అని అనుకున్నప్పుడు అప్పుడు మనం డయాలసిస్ మొదలు పెడతాం. సో కాబట్టి మంచి మందులు వాడుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడం అన్నది కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు చేయాల్సిందే. మీరు కిడ్నీ డాక్టర్ ఏ విధంగా కలుస్తుంటారో అడపాదడపా గుండె డాక్టర్ కూడా కలవాలి. గుండెకి సంబంధించిన పరీక్షలు కూడా అడపాదడపా చేసుకుంటూ ఉండాలి. లేదా ఛాతీలో నొప్పి కానీ, ఆయాసం చాలా ఎక్కువగా వచ్చినా, లేదా తలబాగా నొస్తున్నా, లేకపోతే శరీరంలో ఇంకేమైనా పెద్ద మార్పు జరిగినా మీరు గుండెకి, మెదడుకి సంబంధించిన పరీక్షలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన దేశంలో మధుమేహం, హై బీపీ సమస్యల తీవ్రత ఎక్కువ. ఈ సమస్యలున్న వారిలో కిడ్నీ జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. కిడ్నీగా ఉంటే అది ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా షుగర్, బీపీ సమస్యలు లేకుండా జాగ్రత్తలు చూసుకోవాలి, నియంత్రణలో ఉంచుకోవాలి. కిడ్నీ జబ్బు ఉన్నా కూడా డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. ముందస్తు మధుమేహమే కదా అని తేలికగా తీసుకోకండి. ఆహార వ్యాయామాల సాయంతో గ్లూకోజ్ మోతాదుల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి. దీంతో భవిష్యత్తులో తీవ్ర గుండె సమస్యల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజాగా బయటపడింది. ముందస్తు మధుమేహం గలవారితో గ్లూకోజ్ మోతాదులు ఇంకా ఎక్కువగా ఉన్నవారితో పోలిస్తే మునుపటి స్థితికి తెచ్చుకున్న వారికి గుండెపోటుతో మరణించడం లేదా గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరడం 58% తక్కువని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ పత్రికలో ప్రచురితమైన పరిశోధన పేర్కొంటుంది. ముందస్తు మధుమేహంలోనూ గ్లూకోజ్ మోతాదులు సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మధుమేహంగా గుర్తించేంత ఎక్కువగా ఉండవు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పూర్తిస్థాయి మధుమేహంలోకి చేరడం ఖాయం.
అందుకే బరువు తగ్గడం, వ్యాయామం చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. వీటితో గుండెపోటు, అకాల మరణం ముప్పును తగ్గించుకోవచ్చని చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి జీవనశైలి మార్పులు పాటించడమే కాదు, గ్లూకోజ్ స్థాయిలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం కూడా ముఖ్యమేనని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అప్పుడే గుండె జబ్బుల బారిన పడకుండా చూసుకోవడం సాధ్యమని వివరిస్తున్నాయి. ఇన్సులిన్ కు కణాలు బాగా స్పందించడం, అవయవాల చుట్టూ పోగుపడే హానికర కొవ్వు తగ్గడం ఇందుకు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కణాలు ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించకపోతే రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో పూర్తిస్థాయి మధుమేహం తలెత్తడానికి ముందే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ని ఎక్కువగా, కార్బోహైడ్రేట్స్ ని తక్కువగా తీసుకుంటే షుగర్ జబ్బును చాలా వరకు తగ్గించుకోవచ్చనే నమ్మకం ఇవాళ మనలో చాలా మందిలో కనిపిస్తుంది. కీటో, లో కార్బ్ డైట్ కి రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించే గుణం ఉందనే భావనతో చాలా మంది ఆ తరహా డైట్ ను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కీటో, లో కార్బ్ డైట్ తో నిజంగానే షుగర్ జబ్బును తగ్గించుకోవచ్చా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. కీటో డైట్ అనేది ఈ మధ్య అంటే గత 10-15 ఏళ్ల నుంచి బాగా పాపులర్ అయింది. బేసిక్గా మనకు తెలిసిందే కీటో డైట్లో ఆయిల్ రిచ్ కానీ, లేదంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకోవటం కానీ, ఫ్యాట్ రిచ్ డైట్ కానీ తీసుకోమని రికమెండేషన్స్ ఉంటుంటాయి. బట్ అది అంటే వాటి ఎఫెక్ట్స్ని మేము చూసాం క్లినికల్గా. ఇన్ఫ్యాక్ట్ లిపిడ్ ప్రొఫైల్ పారామీటర్స్ బాగా 3 times 4 times ట్రైగ్లిజరైడ్స్ పెరగటం లాంటివి చూసాం. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ సస్టైన్డ్ డైట్. అంటే ఈ డైట్ మనం ఎప్పటికీ లైఫ్ లాంగ్ తీసుకోలేము. అండ్ ఫైబర్ బాగా తగ్గిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్ కానీ రకరకాల ఇష్యూస్ రావచ్చు. మీకు టెంపరీగా యూ మే గెట్ సమ్ వెయిట్ లాస్, ఒక 6 kgs 5 kgs అలా మీరు తగ్గొచ్చేమో. కానీ అదే తగ్గిన ఎంతైతే తగ్గారో అది అంతే వేగంగా ఆ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ కూడా మీరు రీగెయిన్ కూడా చేయొచ్చు. సో దీన్ని కొంచెం మాడిఫైడ్గా, అఫ్కోర్స్ మనం ఈ సాచురేటెడ్ ఫ్యాట్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ వీ డోంట్ ఎంకరేజ్. కానీ డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఒక ఇంటిగ్రల్ పిల్లర్ ఖచ్చితంగా డైట్. కాబట్టి మీరు అఫ్కోర్స్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆ ఫ్యాట్లో కూడా ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ బాగా తగ్గేయాలి. అండ్ కార్బ్స్లో సింపుల్ కార్బ్స్ని బాగా తగ్గించాలి. ప్లాంట్ ప్రోటీన్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి. ఫైబర్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ యానిమల్ ప్రోటీన్లో ఎగ్ వైట్, బాయిల్డ్ ఎగ్ వైట్ తీసుకోవచ్చు ఎల్లో లేకుండా. దెన్ ఫిష్ ఆర్ చికెన్, వైట్ మీట్ పర్వాలేదు అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ బాయిల్డే ఉండాలి, అది ఫ్రై చేసింది అవ్వకూడదు. అండ్ ట్రై నాట్ టు ఈట్ విత్ రైస్ ఆర్ రోటీ. అంటే ఇప్పుడు ఫిష్ ఆర్ చికెన్ తినేవాళ్ళు ఖచ్చితంగా అది రైస్తో కానీ రోటీతో కానీ తింటూ ఉంటారు. అలా కాకుండా వెజ్జీస్తో, ఇప్పుడు మీ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకొలీ, లెటస్, క్యాప్సికమ్ ఇలా వెజిటబుల్స్తో మీరు పచ్చిగా తినలేనప్పుడు ఉడకబెట్టి తీసుకోవచ్చు. వీటితో మీరు ఫిష్ ఆర్ చికెన్ పీసెస్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ కూడా తీసుకోవచ్చు ఇలా. సో మీరు కార్బ్ ఇంటేక్ కనుక తగ్గించుకుంటూ, అంటే ఈ సింపుల్ కార్బ్స్ ఎస్పెషల్లీ అది పాలిష్డ్ వైట్ రైస్ అవ్వచ్చు, దెన్ మైదా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మల్టీగ్రెయిన్తో ఉన్న అన్పాలిష్డ్ ఆర్ రైస్ అవ్వచ్చు, మల్టీగ్రెయిన్ రోటీ అవ్వచ్చు, ఆయిల్ లేకుండా పుల్కా లాగా. బట్ కార్బ్ ఇంటేక్ ఓవరాల్ పర్ డే మీకు బాడీకి కావాల్సిన క్యాలరీస్ని కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే పర్సంటేజ్ని మీరు తగ్గించుకుని ప్లాంట్ ప్రోటీన్ నుంచి పెంచుకుంటూ, దెన్ అఫ్కోర్స్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకొని ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకుంటే మీకు మంచి షుగర్ కంట్రోల్ రావచ్చు. కానీ ఓన్లీ దీంతో సరిపోతుందా, మందులు అవసరం లేదా అంటే మోస్ట్ లైక్లీ మందులు అవసరం ఉంటుంది. అండ్ ఇదేమీ అంటే భయపడాల్సిన విషయం కాదు. మీరు మందులు వాడితే ఇవాళ డస్ నాట్ మీన్ లైఫ్ లాంగ్ షుగర్ మందులు వాడాలని. అది టెంపరీగా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు మందులు అవసరం పడవచ్చు. బట్ మేబీ ఆఫ్టర్ 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఖచ్చితంగా మందులు మెల్లగా మనం తగ్గియచ్చు. టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గినప్పుడు ఈ ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మీరు తగ్గిన బరువు అవ్వచ్చు ఆర్ డయాబెటీస్ రిమిషన్ని మీరు లైఫ్ లాంగ్ వితౌట్ మెడిసిన్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. వయసుతో పాటు ప్రోస్టేట్ గ్రంథి ఎందుకు పెరుగుతుంది? మన ఏజ్తో పాటు ప్రోస్టేటిక్ ఆర్టరీ కూడా ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఏజ్ రిలేటెడ్ కానీ లేకపోతే క్రానిక్ ఇరిటేషన్ కానీ
ఎన్నిటి వల్ల కూడా ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది పెరగడం జరుగుతుందండి. సో ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాము ఈ రోజుల్లో ప్రోస్టేటిక్ వాళ్ళ ప్రోస్టేట్ సమస్య. ఒక 60 ఏళ్ల వాళ్ళల్లో పైబడిన ఏజ్ వాళ్ళల్లో ప్రోస్టేటిక్ గ్లాండ్ అనేది హైపోట్రోఫీ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి నీరుడు ఒంటేలు వెళ్ళే వాళ్ళల్లో, అంటే రాత్రిపూట ఎక్కువసార్లు ఒంటేలకు లేగటం, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించడం, మనం ఒకసారి ఒంటేలు వెళ్ళినా కూడా ఇంకా వెళ్ళాలి అన్న ఒక సెన్సేషన్ ఉంటుంది. అలాగా మనం కొంతమందిలో ఇది ఇంకా పెద్దదయ్యి కంప్లీట్ అసలు ఒంటేలు రాకపోవడం కూడా జరుగుతుందండి సివియర్ సిచ్యువేషన్స్లో. సో అలాంటి సమస్యలన్నీ కూడా ఒంటేలు మనకి పెద్ద వయసు ఉన్న వాళ్ళల్లో ఒంటేలకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలిగించే సమస్య ఈ ప్రోస్టేట్ గ్రంథి సమస్య అండి. బీపీహెచ్కి సాంప్రదాయిక చికిత్సలతో ఉన్న ప్రతికూలతలేంటి? మనకి దీనికి టీయూఆర్పీ అనే సర్జరీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ బెనైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అంటాం, దీన్ని బీపీహెచ్ అంటాము. ఈ ప్రోస్టేట్ అంటే దీనిలో ఏంటంటే మనకి ప్రోస్టేట్ గ్రంథి సైజ్ పెరగడం వల్ల ఈ కంప్రెసివ్ సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ టీయూఆర్పీ చేయటం వల్ల మనకి కొంతవరకు లోపల నుంచే చేసినప్పటికీ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి మనకి ఈ టీయూఆర్పీలో. లైక్ మనకి రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. ఎందుకంటే ఒకసారి ఆ గ్రంథి లోపల నుంచి మనము ఈ ఏదైతే కట్ చేసుకుంటూ వచ్చే వాళ్ళల్లో మళ్ళీ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ కానీ, లేకపోతే ఇతర సమస్యలు మన జనరల్ అనెస్థీషియా ఇవ్వాల్సి రావటం కానీ, లేకపోతే ప్రోస్టేటిక్ రికరెన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ టీఆర్పీ దానిలో ఇబ్బందులు చూస్తూ ఉన్నాము. దీనికి ఇప్పుడు కొత్తగా వచ్చిన చికిత్స అనేది మన ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అండి. ఇది ఇదివరకు ఫారెన్ కంట్రీస్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు మన ఇండియాలో కూడా తరచుగా చేస్తున్నాము. ఈ అడ్వాన్స్డ్ చికిత్స అనేది మనకి ఇప్పుడు కొత్తగా ఈ బీపీహెచ్కి అందుబాటులోకి వచ్చిందండి. కొత్తగా వచ్చిన ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ప్రత్యేకత ఏంటి? ఈ ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది చాలా అడ్వాన్స్డ్ చికిత్స అండి. దీనిలో మనం ఒక చిన్న సూదితోనే రక్తనాళం లోపలికి వెళ్ళి మనకి ఏదైతే ఈ ప్రోస్టేట్ గ్రంథికి సప్లై చేసే రక్తనాళం లోపలికి వెళ్ళి మనం ఆ గ్రంథికి బ్లడ్ సప్లైని బ్లాక్ చేయటం వల్ల ఈ ప్రోస్టేటిక్ గ్రంథి అనేది కరిగిపోవటం జరుగుతుందండి. సో అలాగా దీనికి అసలు ఏమి కోతా కుట్లు కానీ ఏమి లేకుండా మనం ఒకే ఒక్క చిన్న నీడిల్తోనే మనము ఈ ప్రోస్టేట్ గ్రంథిని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనం సెలెక్టివ్గా వెళ్ళి ఓన్లీ ప్రోస్టేట్కి సంబంధించిన ఆర్టరీనే మనం బ్లాక్ చేస్తామండి చిన్న పీవీఏ పార్టికల్స్తో. దీనివల్ల మనకి ఏంటంటే కంప్లీట్గా ప్రోస్టేట్ యొక్క సమస్య అనేది తగ్గిపోవటమే కాకుండా వెంటనే అంటే ఇది ఎక్కువ పెద్ద వయసు ఉన్న వాళ్ళలో వచ్చే సమస్య కాబట్టి వీళ్ళు చాలామంది బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. లేకపోతే కొంతమంది ఏంటంటే మనకి లైక్ కొంతమంది పేషెంట్స్కి ఎనస్థీషియా ఇవ్వలేము. టీఆర్పీ అయితే జనరల్ ఎనస్థీషియా ఇవ్వాలి. ఇలాంటివన్నీ లేకుండా మనం ఒక చిన్న మైనర్ ఒకే ఒక్క సూత్తో చేసే ప్రొసీజర్ కాబట్టి ఇలాగ ఏజ్డ్ పర్సన్స్లో మనకి కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో, ఎర్లీ రికవరీ త్వరగా కోలుకోవాలనుకునే వాళ్ళల్లో, వాళ్ళ మీద అంటే సర్జికల్ రిస్క్ అనేది లేకుండా చేయించుకోవాలనుకునే వాళ్ళలో ఇది వండర్ఫుల్ ట్రీట్మెంట్ అని అనుకోవచ్చు మనము. సో ఈ వండర్ఫుల్ ట్రీట్మెంట్ మనం చక్కటి ఒకే ఒక చిన్న సూత్తో ట్రీట్మెంట్ అయిపోతుంది. రికవరీ కూడా వెరీ ఫాస్ట్గా ఉంటుందండి. నొప్పి కూడా అస్సలు ఉండదు. ప్రోస్టేట్ పెరిగిన అందరికీ ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేస్తారా? అందరికీ చేసుకోవచ్చండి ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్. కానీ అంటే కొంతవరకు మనం ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో మందులతోనే చూస్తాము ట్రీట్మెంట్. వాళ్ళల్లో కూడా మనకి ఒక యూరాలజీ డాక్టర్ గారు ఒక పర్యవేక్షణలో ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. లేదు సివియర్ టు మోడరేట్ టు సివియర్ ప్రోస్టేట్ అంటే సమస్య ఉన్నాయంటే ఎవరిలో అయితే తీవ్రమైన సమస్య ఉందో, ఎక్కువ సైజు ఉన్న ప్రోస్టేట్ గ్రంథి వల్ల ఇబ్బందులు వస్తున్నాయో వీళ్ళల్లో మనం ఈ అత్యాధునికమైన చికిత్సా ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి ఏమీ లేకుండా ఒక చిన్న సూత్తోనే చేయడం జరుగుతుంది కాబట్టి పెద్ద వయసు వాళ్ళల్లో కూడా చాలా సునాయాసంగా చేసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ సురక్షితమేనా? ఇది చాలా సురక్షితమైన ప్రొసీజర్ అండి. దీనిలో మనం వెళ్ళి సెలెక్టివ్గా ఒక ప్రోస్టేట్ గ్రంథిని మనం ఎంబోలైజ్ చేస్తాం కాబట్టి మనకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇది చాలా సురక్షితం అని చెప్పుకోవచ్చు.
దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చాలామంది హ్యాపీ పేషెంట్స్ కూడా ఉన్నారండి. ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ చికిత్స తర్వాత జాగ్రత్తలు అనేవి ప్రత్యేకంగా ఏమి ఉండవండి. ఎందుకంటే ఇది ఒక చిన్న సూత్తో చేసే ట్రీట్మెంటే కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా నార్మల్గా నడవటం అన్నీ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటూ ఏముండవు. వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా మనకి ఒక ఫాలోఅప్ అనేది ఉండడం కూడా మంచిదండి. దానివల్ల స్లోగా ఏదైతే ఈ ప్రోస్టేట్ గ్రంథి ఉందో అది స్లోగా తగ్గిపోవడం జరుగుతుందండి. బీపీహెచ్ సమస్య చికిత్సలపై ఎలాంటి అవగాహన అవసరం? బీపీహెచ్ చికిత్సలకి చాలా అవగాహన కావాల్సి వస్తుందండి. ఎందుకంటే మనం చాలా మందిలో ఈ బీపీహెచ్ అనేది మీ ప్రోస్టేట్ గ్రంథి సమస్య అనేది చూస్తూ ఉంటాము. ఫస్ట్ ఈ సమస్య ఉందని కూడా గ్రహించరు. వాళ్ళకి మనకి వంటేలు ఫస్ట్ ఇనిషియల్గా ఏమవుతుందంటే వాళ్ళు పూర్తిగా వంటేలకు వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ వెంటనే వంటేలు వచ్చినట్టు అనిపిస్తుంటుంది. సో ఇది ఉన్న వాళ్ళు ప్రోస్టేట్ గ్రంథి సమస్య మనకు ఉందని గ్రహించి మనం ఒక చిన్న స్కానింగ్ చేసుకుంటే సరిపోతుందండి. అల్ట్రాసౌండ్ కేయూబీ అంటారు. పోస్ట్ వైడ్ రెసిడ్యువల్ వాల్యూమ్ కూడా ఎంత మిగులుతుందని చూసుకుంటాము. దీనివల్ల మనము ఏంటి ఈ ప్రోస్టేట్లో ఏం సమస్య వస్తుందనేది ఒక అవగాహన తెచ్చుకొని మనం దీనికి ఎంబోలైజేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే సులువుగా వెళ్తుంది. ఈ ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ ఉందని కూడా చాలామందికి అవగాహన ఉండదు. సో మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇలాంటి సమస్యలకు బాధపడుతున్నట్టయితే సర్జరీ అనే దానికి భయపడకుండా ఈ చిన్న సూత్తో ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. దీని గురించి అవగాహన కూడా చాలామందికి లేదు. సో ఈ అవగాహన కూడా మనలో మనం ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి చెప్పుకుంటాం అనేది చాలా ఉపయోగకరం అండి. ఒక చిన్న చిట్కా మీకోసం. పొడి దగ్గుతో బాధపడుతున్నప్పుడు 4-5 నల్ల మిరియాల్ని కచ్చా పచ్చాగా దంచి ఆ మిశ్రమానికి కొద్దిగా తేనెను కలిపి తీసుకోండి. వేధించే దగ్గు నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.